హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా పిల్లలందరూ వచ్చేసి నా పక్కన డ్యాన్స్ చేసే ఆమెనేమో నా పాప, ఈ ఎల్లో కలర్ టీ షర్ట్ ఆమెనేమో మా చిన్నన్నయ్య వాళ్ళ పాప. అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, తను మా బామర్ది. ఇంకొక నా పక్కల ఒక బాబు దుంగుతున్నాడు కదా, ఆ బాబు వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ బాబండి. అయితే మేము రీసెంట్గా ఊరు వెళ్ళడం జరిగిందండి. అయితే ఊరికి వెళ్ళినప్పుడల్లా మేమందరం మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య వాళ్ళు మేమందరం కలిసి బాగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం, అందరూ కబుర్లు చెప్పుకొని బాగా ఎంజాయ్ చేయడం మాకు అలవాటండి. కలిసినప్పుడల్లా అందరం కలుసుకొని బాగా ఎంజాయ్ చేస్తాం. సో సరదాగా ఆ రోజు ఈవినింగ్ టైంలో నైట్ 6 or 7 టైంలో పిల్లలందరూ డ్యాన్స్ చేస్తామంటే ఫోన్లో సాంగ్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళందరికీ దుంకడానికి రావట్లేదు, ఆ పాటలకి ఎలా దుంకాలో అర్థం కాక కంగారు పడుతున్నారు. సో అందుకోసమని నేను డ్యాన్స్ చేయడం జరిగింది. నేను చేస్తుంటే మా పిల్లలు కూడా నన్ను చూసి డ్యాన్స్‌ని ఫాలో అప్ చేయడం జరుగుతుందనమాట. అందుకోసమని వాళ్ళ కోసమని నేను కూడా కొద్దిసేపు డ్యాన్స్ చేశానండి. చాలా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అక్కడ ఒక ఆమె నిలిచింది కదా, తను వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ వైఫ్ అండి. తను కూడా చేసేదిలే డ్యాన్స్, కాకపోతే కొంచెం పని ఉందని బిజీలో ఉండి తను డ్యాన్స్ చేయలేకపోయింది. ఇంకో ఆమె చేసింది కదా, తను వచ్చేసి మా అమ్మ అండి. మా అమ్మ కూడా నాతో పాటు డ్యాన్స్ చేసింది. అక్కడ ఇంకొక ఆమె కనిపిస్తుంది కదా, తను వచ్చేసి మా చిన్నమ్మ. ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ పాపలు. ఒక 5, 6 ఇయర్స్ ఉంటాయి కదా తనకి, వాళ్ళనమాట. సో అందరం కలిసి మంచిగా డ్యాన్స్ వేయాలనుకున్నాం. కాకపోతే కొంచెం పని ఉండడం వల్ల మూడ్ ఆఫ్‌లో ఉండి డ్యాన్స్ అనేది అందరం లేడీస్ కలిసి డ్యాన్స్ వేయలేకపోయాము. సో మా కాడికి పిల్లలు ప్లస్ నేను సరదాగా కామెడీగా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాం. డ్యాన్స్ చేసి మంచిగా అనిపించింది. పిల్లలు ఒకరు చెప్తే ఒకరు వినట్లేదు, అంతా గందరగోళంగా చేస్తున్నారు. అందుకోసమని కొంచెం కింద మీద అయిపోయింది డ్యాన్సు. సో అందుకనే వీడియో ఈ విధంగా ఉంది. సో ఎలా ఉందో ఈ వీడియో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పర్లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, అసలు మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను మా ఫ్యామిలీ కాడికి డ్యాన్స్ ఎలా చేస్తామో మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో కానీ లేదంటే లాంగ్ వీడియోలో కానీ నేను వీడియో అనేది క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి. చేసిన తర్వాత మీరే చూస్తారు కదా, అర్థమైపోతుంది. మేమందరం ఫ్యామిలీ కలిసినప్పుడు లేడీస్ అందరం చాలా బాగా డ్యాన్స్ చేస్తామండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను కదా, ఆ వీడియోలో కంపల్సరీ చూడండి. ఎలా ఉంటుందో ఆ వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.